ఫ్రెండ్స్, ఇప్పుడు చిన్నారి పాప గురించి ఆచూకీ ఎలా తెలియాలి? నిజం చెప్పాలి అంటే పాపకి సంబంధించిన విలువైన సమాచారం ఇప్పుడు అధికారులు చాలా వేగంగా బయటకు తీస్తున్నారు. ఇప్పటి వరకు కనుక చూసినట్టయితే 7 రోజులైంది. 7 రోజుల పాటు జరిగింది ఏంటి అంటే కుక్క మాయమైంది, పాప మాయమైంది. వాళ్ళ దగ్గర ఉన్న పరిధిలో వాళ్ళు పూర్తిగా గాలించారు. కానీ ఇప్పుడు స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే లెవెల్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ పాప తప్పిపోయింది మామూలుగా జనజీవన స్రవంతి నడిచే చోటులో కాదు. అది ఒక పెద్ద అటవీ ప్రాంతం. అడవిలో ఏ మూల ఏముంటుందో మనం చెప్పలేం. ఒక అంటే ఒక ముళ్ళ కంచె లాంటి ఒక లోపల బావి ఉండొచ్చు. లోపల ఒక పెద్ద గుహ ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. ఆ చిన్న పాప నిజం చెప్పాలంటే తన పెంపుడు కుక్క పిల్లలో సగం ఉంది. చిన్న పాప. 2 ½ ఇయర్స్ అన్న పాపే కానీ చాలా చిన్నగా ఉందన్నమాట. సన్నగా, చాలా సన్నగా, వీక్‌గా ఉంది. అయితే అలాంటి పాప అసలు ఎటు వెళ్ళింది? బ్రతికే ఉందా అంటే యెస్. ఆ అమ్మాయి బ్రతికే ఉంది అని చెప్పడం జరుగుతోంది అధికారులు దీనికి సంబంధించి. అయితే ఎస్ఐ గారు దీనికి సంబంధించిన ఎస్ఐ గారు ఏమన్నారు అంటే, పాపకి సంబంధించిన తల వెంట్రుకలు, అలాగే పాపకి సంబంధించిన అంటే ఆ కుక్కకి సంబంధించిన బొచ్చు ఉంటుంది కదా! అవంతా కూడా హెయిర్ పార్ట్ అంతా కూడా అక్కడ ఫెన్సింగ్‌కి చిక్కుకుంది. అయితే ఫెన్సింగ్ దాటే వెళ్ళింది పాప. ఫెన్సింగ్ లోపల లేదు. అలాగే పాప బ్రతికే ఉంది అని చెప్పటానికి చాలా ఆధారాలున్నాయి. ఎందుకంటే నిజంగా పాపకి మనం అనుకున్నట్టుగా ఏదైనా తేడా జరిగి ఉండుంటే, ఈ పాటికి ఎక్కడో అక్కడ ఏదో ఒక తడబాటు జరిగేది. ఇంతమంది ముమ్మరంగా వెతుకుతున్నాము అంటే, అక్కడ ఎవరైనా తప్పు చేసుంటే వాళ్ళలో తడబాటు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏమైంది అంటే, చాలా రోజుల క్రిందట పెద్ద గొడవే జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటి అంటే, పాప తల్లిదండ్రులు గణేష్ అలాగే భవాని ఇద్దరున్నారు కదా! అయితే ఈ గణేష్‌ని కొంతమంది చొక్కా పట్టుకొని లాక్కెళ్ళి కొట్టారంట. సో, అది అంటే యాక్చువల్లీ వాళ్ళ పరిధిలో వాళ్ళ గొడవ జరిగింది. ఇదేమీ బాగా విపరీతమైన పెద్ద గొడవ అంటే కాదు. అలా అని చాలా చిన్న గొడవ అంటే అది కాదు. కానీ ఆ తర్వాత ఆ గొడవ సెటిల్ అయిపోయింది. మరి వీళ్ళు ఏం చేసుంటారు అంటే, పాప విషయంలో వీళ్ళు రిక్కీ చేసుంటారు. అంటే ఏదో ఒక రకంగా ఈ గణేష్ అనే అబ్బాయిని అంటే పాప తండ్రిని ఏదో ఒక రకంగా ఎలాగైనా దెబ్బ కొట్టాలనుకున్నారు. సో, వాళ్ళ వెనకాలే చుట్టూ తిరిగి ఉండుండొచ్చు. ప్లస్ ఇంకొకటేంటంటే, ఎస్ఐ గారు చెప్పిన కీలకమైన విషయాలేంటి అంటే, ఇక్కడ ఈ జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ మీద అనుమానం ఉండొచ్చు అని తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు దాదాపుగా 10 రోజుల క్రిందటే వచ్చారు. వెళ్ళిపోయారంట కూడా. అంటే వాళ్ళదొక గ్యాంగ్ లాగా వస్తుంది. సో, వాళ్ళేం చేస్తారంటే, ఆ జీడిపిక్కలన్నీ ఏరుకొని, వాళ్ళకి కావాల్సినవంతా ఏరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, ఈ అటవీ ప్రాంతానికి చుట్టుముట్టు ఏజెన్సీ ఏరియాస్ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ పెద్ద చిక్కొచ్చి పడిన విషయం ఏంటి అంటే, బోరు బావులున్నాయి. పాడుబడిపోయిన బావులున్నాయి. అలాగే ఆహ్, కొన్ని కొన్ని జంతువుల్ని పట్టుకోవడం కోసం ముళ్ళ కంపలున్నాయి. అలాగే రకరకాల విషపూరితమైన పాములుంటాయి. సరే పాము గాని, వేరే ఇతరితర క్రూర మృగం గాని చంపితే పాప ఎక్కడో అక్కడ దానికి సంబంధించిన ఆనవాళ్ళుండాలి. కానీ పాప ఎక్కడా కనపడటం లేదు. ఫెన్సింగ్ దగ్గర మాత్రం పాప జుట్టు, పాపకి సంబంధించిన కొన్ని బట్టలు, తీగలు, పోగులు, అలాగే కుక్కకి సంబంధించినవి గూడా ఉన్నాయి. అంటే కుక్కతో పాటే వెళ్ళింది పాప. ఫెన్సింగ్ దాటింది. ఇది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే ఇక ఇప్పుడు వీళ్ళు దీనికి సంబంధించి కేవలం ఆ జిల్లా మట్టుకే కాకుండా టోటల్‌గా వాళ్ళసల ఆ అటవీ ప్రాంతానికి సంబంధించిన బ్లూ ప్రింట్‌ని కూడా తీసుకొచ్చి అక్కడ చేస్తున్నారంటే, అక్కడ ఏమవుతుందంటే మనకు తెలియని కొన్ని ఇది ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు అడవిలో లోపల ఏదైనా వాటర్ బాడీ ఉండొచ్చు. లేదంటే ఒక పెద్ద లోతైన గుహ ఉండొచ్చు. అట్లాంటివేవో ఉండొచ్చు. ఇప్పుడు అడవి అంటే దానికొక మనిషి నిర్మించింది కాదు. అది ప్రకృతి సృష్టి కాబట్టి ఏదైనా జరగొచ్చు. అందుకని దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇవన్నీ కూడా తీస్తున్నారనమాట. అయితే వాళ్ళ నాన్నగారిని కొట్టిన వాళ్ళే బహుశా ఈ పాప విషయంలో రిక్కీ వేసి ఏదో ఒక రకంగా వాళ్ళకే బుద్ధొస్తుందని పాపని తీసుకెళ్ళొచ్చుండొచ్చు. ఇక కుక్క పిల్లంటారా? ఇదసలు పాపం నిజంగా తిండి, నిద్ర లేక పూర్తిగా స్పృహ తప్పింది కాబట్టి దీని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.